జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈ ప్రపంచం అంతా భోగ్య భోగోపకరణ భోగస్థాన భోక్తృవర్గ అని 4 రకాలుగా ఉంటుంది. అంటే భోక్తృవర్గము అనుభవించేటటువంటి జీవరాశి ప్రాణికోటి, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, వీటన్నిటినీ భోక్తృవర్గము అని అంటారు. ఈ భోక్తృవర్గమైనటువంటి ప్రాణికోటి అనుభవించేటటువంటి వస్తువులు ఉంటాయే, ఆస్వాదించేటటువంటి ఆహారాదులు ఉంటాయే, వాటన్నిటినీ భోగ్యజాతము అని అంటాం. అంటే మనం తినే అన్నం కావచ్చు, తినే పండ్లు కావచ్చు, ఆకులు కూరలు కావచ్చు, వీటన్నిటిని కూడా భోగ్యములు అని అంటాం. అంటే మనుషులు తినేవే కాదు, జంతువులు తినేవి కావచ్చు, ఏ ప్రాణైనా క్రిమికీటకాదులు కావచ్చు, వాటికి ఆహారాలైనవన్నీ కూడా భోగ్యజాతము. భోక్తృ భోగ్య. ఇంకొకటి భోగ ఉపకరణ. ఇవి అనుభవించాలంటే మనకి ఇంద్రియాలు కావాలి కదా. రుచి చూడడానికి నాలుక కావాలి, చేత్తో తీసుకోవడానికి కర్మేంద్రియమైనటువంటి చెయ్యి కావాలి, వెళ్ళాలంటే దాని దగ్గరికి నడవడానికి కాలు కావాలి, చూడడానికి కన్ను కావాలి, ఆస్వాదించడానికి ముక్కు కావాలి, దాని గురించి ఎవరైనా ఎక్కడుందో చెప్తే వినడానికి చెవి కావాలి. ఇవన్నీ కూడా భోగ్య ఉపకరణములు అంటాం మనం. సాధనాలు అన్నమాట, అనుభవించే సాధనాలు. వీరందరూ కూడా ఎక్కడ ఉండాలి? ఎక్కడో ఒక చోట ఉండాలి కదా. మనుషులు ఇండ్లల్లో ఉంటారు, జంతువులు అడవుల్లో ఉంటాయి, క్రూర మృగాలు లాంటివి గుహల్లో ఉంటాయి, పక్షులు చెట్ల మీద ఉంటాయి. ఇవన్నీ కూడా భోగ స్థానములు అని అంటాము. భోక్తృ భోగ్య భోగ ఉపకరణ భోగస్థాన 4 రకాలుగా ఉంటాయి. ఈ 4 రకాలుగా ఉండేటటువంటివి అన్నీ కూడా ప్రాణులు కావచ్చు, ఈ ప్రాణులు ధరించి ఉండేటటువంటి ఈ ప్రకృతి కావచ్చు. ఇవి రెండూ కూడా నడిపించేటటువంటి వాడు పరమాత్మ. ఈ రెంటిని తన అధీనంలో కలిగినటువంటి వాడు పరమాత్మ. ఇందులో మిగతావన్నీ కూడా తెలుసుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. భగవంతుణ్ణి మనిషికి తెలుసుకోగలిగే అవకాశం ఉంది. దేవతలకు కూడా ఉంది అని అంటారు. ఆ దేవతలు ఎవరో మనకు కనిపించరు. అంచేత వాళ్ళకు కూడా ప్రార్థించే శక్తి ఉంది, వాళ్ళకు కూడా అవసరాలు కూడా ఉన్నాయి. అంచేత వాళ్ళకి
అర్ధిత్వము, సామర్థ్యము అని అంటారు. అంటే ప్రార్థించే శక్తి, ఆ ప్రార్థన చేయగలిగేటటువంటి అవసరం, ఇవి రెండు వాళ్ళకు కూడా ఉన్నాయి కానీ వాళ్ళెవరో మనకి తెలియదు, వాళ్ళెవరో మనకు కనిపించరు. వాళ్ళ గురించి మనం విన్నాం తప్ప గ్రంథాల్లో, మరి ప్రత్యక్షంగా మనం చూడలేం కనుక వాళ్ళని పక్కన పెట్టేద్దాం. మన వరకు మనం చూసుకుందాం. మనం అందరం మనుషులం, మనకి అవసరాలు ఉంటాయి, మనకి వాటిని పొందేటటువంటి కోరికలు కూడా ఉంటాయి. కనుక అర్ధిత్వము, సామర్థ్యము అని అంటారనమాట. ఇవి రెండూ ఉంటే చాలు, వాళ్ళు భగవంతుడిని ప్రార్థన చేయొచ్చు అని తెలుసుకుని, అలా తెలుసుకుని ప్రార్థించేటటువంటి యోగ్యత మానవులుగా మనందరికీ ఉంది. కనుక మనం ఆయన గురించి తెలుసుకోవాలి, తెలుసుకుని ప్రార్థన చేయాలి. తెలుసుకోవాలంటే రెండు రకాలుగా తెలివి ఉంటుంది అని మనకి 7వ అధ్యాయం భగవద్గీతలో ఆరంభం చేసింది. ఒకటి సామాన్యంగా తెలుసుకోవడం, 2 విలక్షణంగా తెలుసుకోవడం. ఆ విలక్షణంగా తెలుసుకోవడం అనేటటువంటిదే చాలా కష్టమే. ఎందుకంటే దాని యందు నమ్మకం ఉండదు, మొట్టమొదట తెలుసుకుందామని చేసే ప్రయత్నం కూడా ఉండదు. కశ్చిన్ మాం వేత్తి తత్వతః అని చెప్పుకున్నాడు 3వ శ్లోకంలో 7వ అధ్యాయంలో భగవంతుడు. తెలుసుకుంటే మాత్రం వాడికి తప్పనిసరిగా ఫలితం లభిస్తుంది. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు ఈ జీవుడు? ఇలాంటి యోగ్యత కలిగినటువంటి భగవంతుడు ఉన్న అప్పటికన్నీ కూడా అంటే ఏం చేస్తాం? ఈ ప్రకృతికి ఉండేటటువంటి స్వభావాలు కొన్ని ఉన్నాయి. రజస్సు అని, తమస్సు అని, సత్వము అని. ఇవి వ్యత్యస్తంగా ఉన్నప్పుడే ఈ సృష్టి కార్యం అంతా జరుగుతుంది. ఇవన్నీ సమంగా అలా ఈక్వల్గా ఉంటే అది ప్రళయము అని అంటాం. నీళ్లు చూడండి, ప్రవహిస్తున్నాయంటే తరంగాలు కనిపిస్తాయి. తరంగాలు లేవు అని అంటే ఆ నీళ్లు పాడైపోయిన నీళ్ళు అని అర్థం కదా. ఈ ప్రకృతిలో కూడా సత్వము, రజస్సు, తమస్సు అనేటటువంటివి హెచ్చు తగ్గులు ఉంటుంటాయి. ఈ హెచ్చు తగ్గులు ఉండేదాన్ని విషమ స్థితి అని అంటాం మనం. ఈ విషమ స్థితిలో ఉన్నప్పుడే సృష్టి కార్యం జరుగుతూ ఉంటుంది. ఈ జీవరాశి అంతా సాగుతూ ఉంటుంది. సమస్థితిలో ఉన్నాయనుకోండి, ఏం లేదని అర్థం, ప్రళయము అని అర్థం. మనం ఎప్పుడైనా ఈసీజీ చూసి ఉంటాం కదా, రికార్డింగ్ గ్రాఫ్ చూపిస్తూ ఉంటుంది దాని మీద. దాంట్లో పెట్టినప్పుడు అలా పైకి కిందకి, పైకి కిందకి, కిందకి పైకి సాగుతోంది అంటే వాడు బతికున్నాడు అని అర్థం. అంటే జీవనం సాగుతోంది అన్నమాట. అది అలా ఈక్వల్ అయిపోయింది అనుకోండి, దాని నుంచి వచ్చే గీతలు అలాగ ప్యారలల్గా వెళ్ళిపోయాయి అనుకోండి, అంటే వాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళిపోవచ్చు బయటికి అని అర్థం. వాడిని కదా, ఆ దాన్ని అంటే వాడు బతికి లేడని అర్థం అన్నమాట. అప్పుడు ఈ ప్రపంచానికి సత్వరజస్ తమస్సులు అనేటటువంటివి విషమంగా ఉండి సృష్టి కార్యాన్ని సాగిస్తూ ఉంటాయి. మరి కార్యాన్ని సాగించేటప్పుడు వీటిలో ఎప్పుడు అనుకూలమైనవే ఉండొచ్చు కదా, ఉండొచ్చు. కానీ జీవుడు సహజంగా తనతో పాటు కొన్ని సంస్కారాలని జరిగి ఎప్పటి నుంచో తెచ్చుకుంటున్నాడు. ఈవేళ కొత్తగా మనకి జీవితం ప్రారంభం కాలేదు ఈ జీవుడికి. ఇది ఎప్పటి నుంచో సాగుతోంది. ఎప్పటి నుంచి సాగుతోంది అనేది చెప్పడానికి మన దగ్గర సంఖ్యలు లేవు. చెప్పిన ఆ సంఖ్యల్ని తెలుసుకోగలిగేంత యోగ్యత, శక్తి మనకి లేదు. అంచేత దీన్ని అనాది అని పేరు పెట్టారు. దీనికి అనాదిగా తెచ్చుకుంటున్నాడు తనతో పాటు. ఆ తెచ్చుకుని వెనకాతలు పెట్టుకున్న సంస్కారాలని పట్టే అది సత్వం పైకి లేవాలా, రజస్సు పైకి లేవాలా, తమస్సు పైకి లేవాలా అనేది ప్రోగ్రామ్ అయి ఉంటుంది. కంప్యూటర్లో ప్రోగ్రామ్ అయి ఉంటే దాని ప్రకారం ఆ మిషన్ సాగుతూ ఎలా అయితే ఉంటుందో, ఈ ప్రపంచం అంతా కూడా ఈ గతంలో సంపాదించి పెట్టుకున్నటువంటి కర్మ సంస్కార ప్రభావం చేత సాగుతూ ఉంటుంది. అది మిగతా వాటికి దాన్ని మార్చుకోగలిగేటటువంటి శక్తి, అవకాశము లేవు. కానీ మనిషికి ఆ అవకాశం ఉంది. ఎందుకని అంటే మనిషికి మనస్సు పని చేయగలిగేటటువంటి స్థితిలో వీడి శరీరం ఏర్పడి ఉంది.
మనస్సుని వాడుకోవడం అనేటువంటిది మనిషి ఒకటే చేయగలడు, దేవతలు కూడా చేస్తారేమో, అని మనిషి అయితే తప్పకుండా చేసుకోగలడు. అందుకోసమే మనిషికి శాస్త్రం బయలుదేరింది. దీన్ని తెలుసుకుని దీని ప్రకారం నువ్వు కనుక ప్రవర్తించగలిగితే నీకు ప్రాచీనంగా వచ్చేటువంటి కర్మని కూడా హ్యాండిల్ చేయగలిగేటువంటి శక్తి వస్తుంది. అంటే దాన్ని తగ్గించడమా, హెచ్చించడమా, మార్పు చేయడమా, అసలు లేకుండా తొలగించగలగడమా, ఇందులో ఏదైనా మనం చేయగలుగుతాం. మనస్సుని మనం జాగ్రత్తగా కనుక వాడుకోగలిగితే, అంటే మనస్సుని వాడుకోవడం ఎట్లాగో మొదటి 6వ అధ్యాయం దాకా ఉపదేశం చేశాడు ఆయన. 2వ అధ్యాయంలో 3, 4, 5, 6 ఈ 6 అధ్యాయాల్లో మనస్సు మీదే దృష్టి పెట్టి మనస్సుని ఏ విధంగా మనం క్రమబద్ధం చేసుకోవాలి, ఈ క్రమబద్ధం చేసుకున్నందువల్ల మన ప్రాచీన కర్మల్ని మనం పూర్తిగా తొలగించుకోగలుగుతాము. చేత మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవడమే మనకి 7వ అధ్యాయానికి పూర్వం జరిగినటువంటి ఆత్మ సంయమ యోగము. దాంట్లో అభ్యాసాన్ని ఆయన చెప్పాడనమాట. ఇలా చేయి, ఇలా చేయి, ఇలా కూర్చో, ఇలాంటి చోట కూర్చో, ఇలా తిను, ఇలా ఆలోచించు, ఇవన్నీ దాంట్లో చెప్పడం జరిగింది మనకి. ఇక దాంట్లో తెలియవలసింది ఏదో మనకి తెలియాలి. ఆ తెలియవలసింది భగవంతుడి గురించి తెలియాలి. ఎందుకని ఆయన గురించి తెలియాలి? మరి ఇవన్నీ నడిపించేది ఆయన కనుక, వీటన్నిటిని కూర్చేవాడు కూడా ఆయనే కనుక 7వ అధ్యాయం ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది. దేవుడు ఒకడు ఉన్నాడు, ఇది జ్ఞానం అంటాం, ఇది సామాన్య జ్ఞానం అంటాం. ఆ దేవుడే వీటన్నిటిని కూరుస్తున్నాడు, ఆ దేవుడే మనకి ఈ స్థితిని కలిగించాడు, ఆ దేవుడే దీన్ని తొలగించగలడు కూడా. ఎందుకు తొలగించగలంటే ఇవన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా నడిపేవాడు ఆయన, వీటన్నిటి లోపల ఉన్నవాడు ఆయన, ఇవన్నీ తనకి ప్రకారములుగా కలిగి ఉన్నాడు ఆయన. ఇవన్నీ అంటే జీవులని, ప్రకృతిని కూడా, కేవలం ప్రకృతిని కాదు, ప్రకృతి యొక్క స్వభావాల్ని కూడా. అంటే మామూలుగా పండు మన చేతిలో పెట్టుకున్నాం అనుకోండి, ఆ పండుని మనం నోట్లో పెట్టుకోవాలా, గూట్లో పెట్టుకోవాలా, లేదా ఎక్కడైనా గిన్నెలో పెట్టాలా, రసం తీయాలా, లేదా కట్ చేయాలా, ఇవన్నీ మనం చేస్తాం. పండు మన చేతుల్లో ఉంటుంది, కానీ పండులో ఉండే రసం మన చేతుల్లో ఉండదు. ఆ రసంలో ఉండే తీపి మన చేతుల్లో ఉండదు. ఆ రసంలో ఉండేటువంటి పల్చదనమో, గట్టితనమో, ఇలాంటివన్నీ మన చేతుల్లో ఉండవు. అది పండు యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. కానీ ఈ ప్రకృతికి సంబంధించినటువంటి విషయాల వరకు వస్తే పండు భగవంతుడి చేతిలో ఉంటుంది, పండులో ఉండే రసము ఆయన చేతుల్లో ఉంటుంది, రసంలో ఉండేటటువంటి రుచి కూడా ఆయన చేతుల్లో ఉంటుంది. అంచేత ఆయన కావాలంటే రుచిని మార్చగలడు, రసాన్ని మార్చగలడు, పండుని కూడా మార్చగలడు ఆయన. భగవంతుడికి మనకి తేడా అది. ఇప్పుడు ప్రకృతిలో మనం కూడా ఉన్నాం, కొంతవరకు ప్రకృతిని మనం కూడా హ్యాండిల్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక చెట్టుని మనం కావాలి అని అనుకుంటే నేలలో నాటి జాగ్రత్తగా పైకి వచ్చేట్టు చేయగలం. నాటి దానికి నీళ్లు పోయడం, కంచె కట్టడం, ఎండ గాలి తగిలేట్టు చేయడం దాకా మనం చేయగలం. కానీ దాన్ని పట్టుకుని ఇలా పైకి ఇలా తీసుకొచ్చేసి అది కంప్యూటర్లో మనం చేయగలం తప్ప ఫిజికల్గా మనం దాన్ని చేయలేము. అంటే దాంట్లో అది గ్రాఫిక్స్లో వస్తుంది తప్ప బట్ ప్రాక్టికల్గా ప్రపంచంలో అది మనం చేయగలిగింది కాదు. అయితే కొంతమంది ఇంద్రజాలికులు ఉంటారు. ఆ ఇంద్రజాలం చేసేటప్పుడు దాంట్లో వాళ్ళు ఏదో బుట్ట మూతేసి షోం హూ హాం హాం ఫట్ అనేదో అని టక్మని ఆ బుట్ట తీసేటప్పటికి అందులో పెట్టిన టెంక కాస్త చెట్టు అయి కూర్చుంటుంది. ఇది ఎలా వస్తుంది? ఇది అంటే వాడికి ఆ శక్తి ఉందా అంటే వాడి శక్తి కాదది. ఆ టెంకకి వాడు రాసిన ఏదో ప్రకృతి ద్రవ్యం యొక్క శక్తి. అంటే ప్రకృతిలో ఏవో కొన్ని రకాలైనటువంటి ఆయిల్స్ ఉంటాయి. ఇండుపాయిలో ఏదో అంటారు దాన్ని, ఇంగుదీ తైలం అని అంటారు. ఇంగుదీ తైలం
ఈ ఇంగుది తైలానికి ఆ శక్తి ఉంటుంది. అంటే మామూలుగా ఇండుపు గింజల్లోంచి తీసినటువంటి తైలం కాదు, దాన్ని మళ్ళీ ఒక పద్ధతిలో తీయాలి. దాన్ని అలా తీసిన తైలానికి ఆ శక్తి ఉంటుందిట. ఆ తైలాన్ని కనుక దానికి రాసి పెడితే అది మనం చూస్తుండగానే టకటక మొలిచేస్తుంది, చకటక వచ్చేస్తుంది, మళ్ళీ అంత త్వరగానే పోతుంది కూడా. ఎప్పుడైనా సహజంగా వచ్చింది అయితే సహజంగా ఉంటుంది, కృత్రిమంగా వచ్చింది కృత్రిమంగానే పోతుంది. ఇప్పుడు నడమంత్రపు సిరి అని అంటుంటారు, కొన్నిటిని మనం విని ఉంటాం. అది మధ్యలో వస్తుంది, అది వచ్చిన తర్వాత దాన్ని చూసుకుని ఇంకా వాడికి కళ్ళు కింద నుంచి కాకుండా పైకి ప్రవర్తిస్తూ ఉంటాయి, వాడికి వెనక్కి పైన తిరుగుతూ ఉంటాయి వాడి కళ్ళు. అంత త్వరగానే మళ్ళీ అది పోతుంది కూడా. ఆ ప్రకృతిలో ఉండే అలాంటి గింజల వల్ల కొన్ని శక్తులు ఒక్కొక్కసారి టక్మనల పైకి వస్తాయి. అప్పుడప్పుడు మా చిన్నప్పుడు రోడ్ల మీద మేము చూస్తుండేవాళ్ళం. వాడు జనాన్ని అలా కూర్చోబెట్టి అందరినీ రోడ్డు మీద, చేతికి ఏం రాసుకుంటాడో మనకైతే తెలియదు, కానీ అదో వేప కొమ్మ తీసుకొచ్చి ఆకుల్ని ఇలాగా ఇలా దూసేసి అలా పోస్తాడు. అవన్నీ తేలికని తిరుగుతుంటాయి. తేళ్ళు, అరే తేళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి దాంట్లోనూ అంటే ఎక్కడి నుంచి వచ్చాయో మనకి తెలియదు. అది పోనీ అవి వచ్చి ఎవరినైనా కొడతాయా అంటే ఏమో పట్టుకుంటే కొడతాయేమో ఎప్పుడు చూడలేదు, కానీ అంత త్వరగానే మళ్ళీ అవన్నీ కూడా మాయమైపోతాయి మళ్ళీ. ఇది ఇంద్రజాలం అంటాం. అంటే ఆ ఇంద్రజాలికుడు తన దగ్గరుండేటిని ఏవో కొన్ని ద్రవ్యాల ప్రభావం చేత ఆ రకమైనటువంటి పనులు వాడు చెయ్యగలుగుతాడు వాడు. అయితే అవి తాత్కాలికంగా జరిగాయి. కానీ ఇంత ప్రకృతిలో ఉండేటటువంటి ఈ వస్తువులు, ఆ వస్తువుల్లో ఉండేటువంటి స్వభావాలు, ఆ వస్తువుల్లో ఉండే పెరుగుదలలు, వాటిల్లో ఉండేటువంటి మార్పులు, ఇవన్నీ కూడా నిరంతరము తన చెప్పు చేతల్లో కలిగి పెట్టుకున్నటువంటి వాడు ఒకడే, ఆయనే భగవంతుడు నారాయణుడు. ఆయనే తన యొక్క సకల శక్తి విశేషంతో కృష్ణుడిగా అవతరించాడు. భగవద్గీతలో దాన్ని వివరించాడు. ఇదంతా కూడా మత్తః, నా నుంచే ఏర్పడుతుంది. మయి ఇదం ప్రోతం, నాయందే ఇదంతా కూడా అమర్చి పెట్టుకున్నా. ఒక దారం పూసల్ని తన యందు జాగ్రత్తగా పెట్టుకుని వాటి యొక్క అందాన్ని అది ఎలాగైతే చూపిస్తూ ఉంటుందో, పెంచుతుందో, అలాగ నేను ఈ ప్రకృతిలో ఉండేటటువంటి జీవ విశేషాలని, ప్రకృతి ద్రవ్యాలని, ఆ ద్రవ్యగతమైనటువంటి గుణములని కూడా నా ఆధీనంలో నేను పెట్టుకున్నానయ్యా. అంటే భోక్తలని, భోగ్యజాతాన్ని, భోగ ఉపకరణాలని, భోగ స్థానాలని, ఇవన్నీ కూడా నేను నా చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపిస్తున్నాను. దానికి కొంచెం దృష్టాంతం కోసమని కొన్నిటిని చూపించాడైన రసోహమప్సు కౌంతేయ అంటూ ఓ 5 శ్లోకాల్లో. ఇందులో రకరకాలు ఉంటాయి కదా. అందులో కొన్ని మనని బట్టి కొన్ని మంచివి, కొన్ని చెడువి, కొన్ని అనుకూలమైనవి, కొన్ని ప్రతికూలమైనవి. మనకి అనుకూల ప్రతికూలాలు మన కర్మని బట్టి తప్ప నిజానికి ఆ ఉండేటటువంటి ఆ వస్తువుల్లో చెడు అనేది ఏది ఉండదు. ఇప్పుడు అది మన కర్మని బట్టి ఒక్కొక్కటి మనకి చెడు అనిపిస్తుంది. ఇప్పుడు జ్వరం వచ్చిన వాడికి తీపి కూడా వెగటుగా అనిపిస్తుంది. మరి మామూలు వాడికైతే అది తాగబుద్ధి అవుతుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు తాగరాదాన్ని అంటే వాడికి అది సొక్కదు వాడికి. రైట్? అంటే వస్తువు దాని యొక్క లక్షణాలతోటి అది అలాగా ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది. ఉపయోగించుకునే వాడి స్వభావాన్ని బట్టి అది వాడికి అనుకూలమా, ప్రతికూలమా, వాడికి రుచించడమా, వాడికి వెగటుగా ఉండడమా, ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఏర్పడేవన్నీ కూడా భావములు అని అంటారు. భావాలు, ఈ ప్రకృతిలో ఉండేటటువంటి భావాలు. ఇదే విషయాన్ని భగవంతుడు
12వ శ్లోకంలో చెప్తున్నాడు 7వ అధ్యాయంలో. శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చ యే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. 12వ శ్లోకంలో చెప్తున్నాడు, ఏ చైవ సాత్వికాః భావాః, ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల్లో కొన్ని సత్వగుణము అధికముగా కలిగినవి ఉంటాయి. వాటిల్లో ఉండేటటువంటి స్వభావాలు కూడా సాత్విక భావాలు ఉంటాయి. సాత్విక భావాలు ఏం కలిగిస్తాయి? ఏ గుణము ఎలాంటి ప్రవృత్తి, ఏ రకమైనటువంటి వికారాలని మనలో ప్రోత్సహిస్తుంది అనేది మనకి చివరికి వెళ్ళాక చెప్తాడు ఆయన 3వ షట్కంలో. ఇప్పుడు ప్రస్తుతం ఈ షట్కంలో, ఈ 7వ అధ్యాయంలో సాత్విక భావాలని ఒకసారి మనకి పదాన్ని పరిచయం చేస్తున్నాడు. అందులో సాత్విక భావాలంటే ఏమిటి? ప్రహర్షః, ఓ బ్రహ్మాండంగా అతి ఉత్సాహం. మనకి ఏదైనా పరీక్ష, చాలా కఠినమైనటువంటి పరీక్ష ఒకసారి పాస్ అయ్యామనుకోండి, అప్పుడు కలిగేటటువంటి ప్రహర్షం, కూర్చున్న టక్మని రూఫ్ని వాడు హిట్ చేసేట్టుగా మొత్తం ఎగిరి గంతులు వేస్తాడనమాట. అది ప్రహర్షం అంటాం. రెండవది ప్రీతి. మంచి వాడికి సుఖం కలుగుతుంది, వాడికి చాలా అనుకూలం అనిపిస్తుంది, మనస్సుకి హాయ్ అని అనిపిస్తుంది. ప్రీతి అంటాం దాన్ని. ఆనందము, ఇది లోపల కలిగేటటువంటిది. ఆనందం అనేటటువంటిది ఆత్మకి కలిగేటటువంటి స్వభావం. అనుకూలత. సుఖము, ఫిజికల్గా కలిగేటటువంటిది. అనుకూలత, శారీరకంగా మనకు కలిగినవన్నీ మా ఆత్మకి ఆనందాన్ని కలిగిస్తే అనలేం కదా. శారీరకంగా ఏసీ రూమ్లో కూర్చుంటే వాడికి సుఖంగా అనిపించాలి, మెత్తటి ఆసనంలో కూర్చుంటే వాడికి సుఖంగా ఉండాలి. కానీ ఆత్మకి అది సుఖం కాకపోవచ్చు. ఎందుకంటే ఆత్మ జ్ఞానం కదా. అవతల ఐటీ వాడెవడో పక్కన వీడి కోసం కాపలా కాస్తూ కూర్చున్నాడు అనగానే ఈ ఏసీ కూడా వాడికి ఉక్కపోస్తూ ఉంటుంది. మెత్తటి సోఫాలో కూర్చున్నది కూడా వాడికి ముళ్ళ మీద కూర్చున్నట్టు అని అనిపిస్తుంది. రైట్? శారీరకమైనటువంటి సుఖం వేరు, మానసిక సుఖం వేరు, ఆత్మకి కలిగేటటువంటి సుఖం వేరు. మామూలుగా శారీరకంగా కలిగేది సుఖము అని అంటాం, మానసికంగా కలిగేది ప్రీతి అని అంటాం, రైట్? ఆత్మకు కలిగేది ఆనందం అని అంటాం. ఇవన్నీ కూడా మనసు డిస్టర్బ్ కాకుండా చక్కగా ప్రశాంతంగా ఉండుట, సంప్రశాంత చిత్తత అంటాం. ఇవన్నీ సాత్విక భావాలు అని అంటాం అన్నమాట. లోకంలో కొన్ని రాజస భావాలు ఉన్నాయి. అవేమిటి? ఎప్పుడు తృప్తి ఉండదు వాడికి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో పడేసుకు తినాలి అని అనిపిస్తూ ఉంటుంది వాడికి. ఎప్పుడు కూడా తృప్తి అనేది ఉండకపోవడం. అతుష్టి పరితాపశ్చ, అయ్యో నా దగ్గర అది కూడా ఉంటే బాగున్నాయి, ఇది కూడా ఉంటే బాగున్నాయి, ఇది ఖర్చు అయిపోయింది, అది ఖర్చు అయిపోయింది. ఎప్పుడూ వాడికి ఏడుపే, ఎప్పుడు ఏడుపే. ఇది ఎవడి వల్ల వచ్చింది నాకు అనుకుంటూ, ఆ ఎవడని అనుకుంటాడో వాడి మీద వీడికి మనస్సులో ఒక రకమైనటువంటి ఒక ఉద్రేకం, క్రోధము అని అంటాను దాన్ని. ఇలాగా మనస్సులో కలిగేటటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి వికారాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా రాజస భావాలు అని అంటాం. కొన్ని తామస భావాలు. అవేమిటది? క్లారిటీ ఉండకపోవడం దేని విషయంలోనూ, వివిక్తత అనేది ఉండదు. ఎప్పుడు వాడికి ఏదో చెబితే లోపల బుర్రలోకి ఏది ఎక్కదు. ఎంత మంచి విషయం చెప్పినా వాడు బుర్రలోకి ఎక్కదు. దేని యందు దృష్టి లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం ప్రమాదము అని అంటారు దాన్ని. ప్రమాద. ఎప్పుడు నిద్ర, బద్ధకం, ఇవన్నీ కూడా తామస భావాలు అని అంటారు అన్నమాట. ప్రకృతిలో ఇవన్నీ కూడా అవసరమైనవే. ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క అవసరం. నిద్ర కూడా అవసరమే కదా మనకి.
లేకపోతే మళ్ళీ మనం పని చేయలేం. మనం కొంతసేపు పనిచేసినటువంటి ఇంద్రియాలు, శరీరము, నిద్ర వల్ల కొత్త శక్తిని మళ్ళీ పుంజుకుని మళ్ళీ పనికి సిద్ధపడగలరు. నిద్ర కూడా మంచిదే, కానీ ఇది తగిన మోతాదులో తగిన సమయంలో ఉంటే మంచిదే. దాటితేనే ప్రమాదం అన్నమాట. సో ఏ భావాలు ప్రపంచంలో చెడ్డవి కానే కావు. ఇవన్నీ నడిపించేవాణ్ణి నేనే సుమా. మత్త ఏవేతి తాన్ విద్ధి. ఇవన్నీ కూడా నా వల్ల ప్రవర్తిస్తున్నాయి అని జ్ఞాపకం పెట్టుకో. నత్వహం తేషు, అహం తేషు, నేను వాటి ఆధీనంలో నా ఎప్పుడు ఉండను. తేషు, వాటిల్లో నేను ఉండను, వాటి ఆధీనంలో ఉండను అని అర్థం అన్నమాట. తే మయి, కానీ అవన్నీ నా ఆధీనంలో ఉంటాయి సుమా. ఇది 12వ శ్లోకంలో స్వామి మనకి వివరిస్తున్నాడు. సాత్విక, రాజస, తామస భావాలు అన్నీ కూడా మంచివే. ఇవన్నీ తన ఆధీనంలోనే ఉంటాయి, తను మాత్రం వాటి ఆధీనంలో ఉండడు అని చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.